నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, భాద్రపద శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తుంది. ఎంత ఫాస్ట్ గా ఎప్పుడు అనుకోవటం మాట. పరిగెడుతున్నాం, టైం పరిగెడుతుంది, టైం వెనకాల మనం పరిగెడుతున్నాం. రైట్ సార్. పరివర్తన ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి వస్తోంది కాబట్టి ప్రతి ఏకాదశికి ఖచ్చితంగా ఎటువంటి అంటే మిస్ అవ్వకుండా దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి ఈ పరివర్తన ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు అంటే అస్ట్రాలజికల్ గా కూడా చెప్తూ ఉంటారు మీరు. ఏమేమి సమస్యల నుంచి బయటపడటం కోసం ఏకాదశిని ఆశ్రయించవచ్చు, ఏం చేయొచ్చు సార్? ఈసారి వచ్చే పరివర్తన ఏకాదశికి మాసానికి ఒక సిస్టమ్ ఉంది. ఏమిటంటే భాద్రపద మాసంలో చేసే ప్రతి పూజ మనం భద్రం పొందడానికి, అబ్బా మనం భద్రంగా ఉంటాం, భద్రంగా ఉండడానికి, భద్రాన్ని పొందడానికి. ఇప్పుడు ఆ భద్రతే లేకే కదా ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి భద్రం కోసం మనం భాద్రపద మాసంలో చేసేవన్నీ కూడా మనకు భద్రతను ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ఇక్కడ కూడా ఎటువంటి భద్రతను ఇస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. భాద్రపద మాసంలో వచ్చే పరివర్తన ఏకాదశి. రవి 27 డిగ్రీల్లో ఉంటున్నాడు ఏకాదశి రోజు సింహరాశిలో. ఈ చంద్రుడు చూడ్డానికి పంచమంలో కాకుండా 6లో కనిపిస్తున్నప్పటికీ ఆయన డిగ్రీస్ వైజ్ గా చూసుకుంటే పంచమంలో ఉన్నట్టే. ఎందుకంటే 27 డిగ్రీలు 2 డిగ్రీలు కదా, జస్ట్ 2 డిగ్రీస్ కదా. జస్ట్ ఎంటర్ అయ్యాడా సార్ 6th హౌస్ లోకి? జస్ట్ ఎంటర్ అయ్యాడు 6th హౌస్ లోకి. సో జస్ట్ ఎంటర్ అయ్యి ఒక 3 డిగ్రీస్ లో ఉన్నాడు చంద్రుడు. అయితే ఇది దైవ సంబంధించిన అంటే జీవుడు కర్మ స్థానాల్లో సంచారం జరుగుతూ ఉంటుంది చంద్రుడిది ఏకాదశి సంబంధంగా. దీనివల్ల ఏమిటి అంటే ఒకటి కర్మ తొలగడము. సహజంగా ఏకాదశి నియమం అనేటువంటిది మనం చాలా వాటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఏది వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి కలిగేటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి శ్రీ మహావిష్ణువు పుణ్యాన్ని ఇస్తాడు వాళ్ళ యొక్క ఏకాదశి నియమాలు తీసుకొని చెప్పి శాస్త్రంలో ఉన్నటువంటిది. అయితే ఈసారి కలిగేటువంటి వాటిల్లో ఏమిటది అంటే ఒకటి రవి ఓన్ హౌస్ లో ఉన్నందుకు పేరు ప్రఖ్యాతలు ఇస్తూ సంతాన సంబంధించిన భక్తి మార్గ సంబంధించిన వాటిల్లోకి వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంగా వెళ్తే వీళ్ళ కర్మ తొలగడం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఎందుకంటే కర్మస్థానాల మీదుగా శని యొక్క సంచారం ఉంటే అక్కడ ఏకాదశి సంబంధం కలిగింది కాబట్టి అది. అదేవిధంగా ఉద్యోగం సంబంధించిన విషయంలో మార్పులకి అండ్ ఉద్యోగం విషయంలో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది. ఎందుకంటే మకర రాశి అంటేనే కాస్త శనికి సంబంధించిన రాశి కదా, కాబట్టి ఆ యొక్క విషయాల్లో కూడా వీళ్ళకి అభద్రతా భావం పోతుంది. ఎందుకంటే భాద్రపద మాసం కాబట్టి భద్రాన్ని కలిగించాలి కాబట్టి అది. అయితే ఈ రోజు చేయవలసినటువంటి రెమెడీ కూడా రెమెడీ ఉంది. ఏమిటంటే ఒకటి, మీకు బెల్లముతో అన్నము తయారు చేసే విధానం ఉంటుంది. బెల్లం వేస్తారు, అలా బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని శివాలయంలో శివుని దగ్గర పెట్టి నైవేద్యంగా పెట్టి దాని అందరికీ వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా పంచండి ఒకటి. రెండవది ఏంటంటే గోశాలకు వెళ్ళి గోవులకి మకర రాశిలో చంద్రుడి సంచారం జరుగుతున్నందుకు శని యొక్క రాశిలో ఉన్నందుకు బెల్లము గోవుకి తినిపించడము. వీలైతే నూనెని ఏదైనా శివాలయంలో దీపారాధన కోసమని ఇవ్వడము. ఇవి గనక చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంతమందికి చూడండి రోగ సంబంధించిన ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కొంతమందికి, లేదా ఏలినాటి సినిమా, అష్టమ సినిమా, అర్ధాష్టమ సినిమా నడుస్తుంది, లేకపోతే సినిమా మహాదశ నడుస్తుంది, పనులన్నీ లేట్ అవుతూ ఉంటాయి. అవి ముఖ్యంగా తొలగిపోతాయి. ఇది గోశాలకు వెళ్ళి గోవులు పెట్టినప్పుడు అక్కడే కూర్చొని ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః నామస్మరణ చేసినట్లయితే దాని ప్రభావం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సహజంగా మనం ఏకాదశి అంటేనే విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం శివాలయంలో కూర్చొని, అవి కూడా చేస్తే ఇంకా మంచిది చెప్పాలంటే. ఇక ఉపవాస దీక్షలు ఎలాగో అందరికి తెలిసింది. సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు 20 గంటలు న్యూట్రిషన్స్ చెప్తున్నారు, 20 hours మినిమం గ్యాప్ ఉండాలి. మన శాస్త్రాలు ముందుగానే దీని గురించి చెప్పాయి. 8 యామములు అనేటువంటిది దాన్ని మనం పాటించినట్లయితే మంచిది చెప్పాలంటే. అసలు ఇంత అంటే ఎవరైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, ఏకాదశి ఉపవాసాలు మొదలు పెట్టారో
చాలా ఫాస్ట్ గా పనులు అయిపోతుంటాయి. అదేదో హెల్త్ ఓకే, హెల్త్ 100% హెల్త్ బాగుంటుంది, హెల్త్ తో పాటు కోరికలు కూడా తీర్చేసేటటువంటి అద్భుతమైనటువంటి తిథి అని చెప్పుకోవచ్చు. మరుగున పడిపోయింది, అందుకే సాయశక్తిగా ప్రయత్నిస్తున్నాం ఎలా అయినా జనాలకి ఇది రీచ్ అవ్వాలి. ఏకాదశి అంటే వదలకూడదు, అమావాస్యకి ఎలా అయితే భయపడతారో ఏకాదశిని అలా ప్రేమించాలి అనేది ఒక భావన. సార్ ఏమిటి ఏకాదశికి ఉన్నటువంటి అంత స్పెషాలిటీ, అంత పవర్ ఏంటి? ఉపాసన సిద్ధి కలుగుతుంది ఏకాదశి రోజు. ఎందుకంటే ఆత్మకారకుడు రవి కదా, రవి ఆత్మకారక స్థానం నుంచి చంద్రుడు మనస్కారకుడు పంచమంలో ఉపాసన స్థానంలోకి వెళ్తాడు. అంటే ఆత్మ మనస్సు ఉపాసన సంబంధించిన విషయాలని, ఇమ్యూనిటీని పెంచే స్థానాల్లో చేరుతాయి ఏకాదశి రోజు. అందుకని ఆ రోజు చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉంటుందో, అంటే విష్ణువుని తలుచుకుంటూ ప్రతిదీ చేస్తూ ఉంటాం. ఓం నమో నారాయణాయ అనే మంత్రం తిరుగుతూ ఉంటుంది మైండ్లో. అలా ఎప్పుడైతే చాంటింగ్ జరుగుతూ దాంట్లోనే ఉంటాడో తొందరగా వాళ్ళకి మోక్షం కానివ్వండి, ఈ యొక్క కోరికలు నెరవేరడం కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి పూజా ఫలితం సిద్ధించడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇవాళ రేపు నేను చాలా మంది చూస్తున్నప్పుడు వాళ్ళకి అంటే కొన్నిసార్లు ఎందుకు పూజలు సిద్ధించడం అనడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఎలా అంటే చాలా మంది అంటుంటాయి, చాలా ఏకాదశులు చేసాం, చాలా పూజలు చేసాం. ఇక్కడ మేజర్గా కొన్ని విషయాలు ఏమిటంటే, వీళ్ళు స్నానం చేసేటప్పుడు వస్త్రం లేకుండా చేస్తున్నారు కొంతమంది తెలియక. అసలు అది ఫలితం ఇవ్వదు. మీకు ఎందుకు, శ్రీకృష్ణుడు ఆయన చెట్టు మీద కూర్చుంటాడు, చేసిందే అందుకు. మీరు కాత్యాయని వ్రతం చేయబోతున్నారు, మీకు ఎలా వస్తుంది? దిగంబరంగా నీళ్ళలో దిగకూడదు, మీరు స్నానం ఇలా చేస్తే మీకు ఫలితం రాదు కదా అని చెప్పడం కోసం ఆ లీల చేశాడు ఆయన. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని పూజలు చేస్తున్నా ఈ తప్పిదాలు చేస్తుంటే పూజా ఫలితాలు రావు. సో ఖచ్చితంగా ఏదో ఒక వస్త్రం ఉండాలి. వస్త్రం, కౌపీనం కట్టుకోమని శాస్త్రం చెప్పినటువంటిది. కౌపీనం మామూలుగా వస్త్రం చుట్టుకుంటారు ఏదైనా స్త్రీలు. ఇవాళ రేపు ఇంకా కౌపీనం రాదు, కనీసం ఆ ఇన్నర్ వేర్ ఉంటుందిగా, దాంతో స్నానం చేయాలి. యాక్చువల్ గా అది ఎప్పుడైతే అగ్నిదోషం ఏర్పడుతుంది, అగ్నిదోషం ఎప్పుడైతే ఏర్పడుతుందో అగ్ని ముఖము ద్వారా దేవతలు వస్తారు మన దగ్గరికి, ఆ దేవత అనుగ్రహం కలగదు మనకి. అది దీన్ని అసలు ఎంతమంది చేస్తున్నారో ఏంటో తెలియదు, మొలతాళ్ళు కూడా ఉండట్లేదు ఆఖరికి. ఎంత పెద్ద దోషం అంటే, ఒక మొలతాడు మనం ఏదో మొలతాడు కట్టేస్తున్నాం, ఏదో ప్యాంట్ వేసుకోవడానికి అనుకుంటున్నాం కానీ కాదు. నెగటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది మొలతాడు. వాళ్ళ చుట్టూ పిశాచ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, పిశాచ ఎనర్జీ రాదు తెలుసా వాళ్ళకి. ఏ కలర్ సార్? బ్లాక్ రెడ్? ఆడపిల్లలు, చిన్న పిల్లలకి అంటే పెద్ద మనిషి అవన్న వరకు కూడా కడతారు కదా ఆడపిల్లలకు కూడా. ఖచ్చితంగా ఉండాలి. మగవాడికి ఉంటుంది. అట్లీస్ట్ మొలతాడైనా ఉంటే అది అయినా వస్త్రం లాగా భావించి అట్లీస్ట్ ఆ కొంచెంలో కొంచెం దోషమైనా పోతుందేమో, ఇఫ్ అట్ ఆల్ చేయకపోతే కదా, కౌపీనం లేకుండా స్నానం చేసి. మన ఆరాకి కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకుండా ఆపే కొన్ని ఉంటాయి. ఇంకా ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు తాయితీ కట్టుకునేవారు, ఉండేది ఉండేది, ఇప్పుడు లేదు, చాలా మటుకు తగ్గిపోయాయి అవన్నీ కూడా. ఏమిటో అన్ని తీసి పాడేసాం. ఇది అంటే బాగా ఫాస్ట్ జనరేషన్ లో ఉన్నాం కదా, ఇది చాదస్తాం అది చాదస్తాం తీసి పాడేసాము. రకరకాల నయా జబ్బులతోటి, నయా కష్టాలతోటి బాధపడుతున్నాం. ఎందుకు వచ్చింది? పెద్దల మాట చెద్దన్న మూట. ఆలోచన విధానం పూర్తిగా దెబ్బతింటుంది దానివల్ల. పెద్దలు చెప్పారు, ఫాలో అవ్వాలి అంతే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. రైట్ సార్, అద్భుతం సార్. పరివర్తన ఏకాదశి స్వామి కూడా ఎడం వైపు నుంచి కుడి వైపుకి తిరిగి యోగ నిద్రలో స్వామి ఉండేటటువంటి రోజుగా చెప్తారు కాబట్టి, అప్పుడే స్వామి యోగ నిద్రలోకి వెళ్ళడం, ఫస్ట్ ఏకాదశి అదే తొలి ఏకాదశి అయిపోవటం, అప్పుడే ఆయన మళ్ళీ కుడివైపుకి తిరిగిపోవటం, అన్ని వెళ్ళిపోతుంది అలా ఫాస్ట్ గా. అద్భుతం. ఈ పరివర్తన ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా చేసుకుని వారి వారి కోరికలు నెరవేర్చుకుని, లేదంటే వారి వారి జీవితాల్లో నిజంగానే పరివర్తన రావాలి అనుకుంటే స్వామిని ఆశ్రయించాల్సి ఉంటుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.